ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మరి సోయి ఉందో లేదో జ్ఞాపకం ఉందో లేదో మా ఉత్తర తెలంగాణ మొత్తం ఎడారైతుంది. కాళేశ్వరం వల్ల సస్యశ్యామలంగా ఉన్న మా ఉత్తర తెలంగాణ ఇప్పటికీ ఎడారిగా మారిపోయింది. 20 నెలలే మీరు వచ్చి ఎల్ఎండి ఎండిపోయింది, మిడిమానేరు ఎండిపోయింది, అప్పర్ మానేరు ఎండిపోయింది. దాని మీద ఆధారపడ్డ ఇక్కడ సూర్యాపేట దాకా వచ్చే నీళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు. సాగునీరు తాగునీరు మొత్తానికి ఇబ్బంది అవుతుంది. ఎస్ఆర్ఎస్పి కూడా రివర్స్ పంపింగ్ ద్వారా ఇవ్వడం వలన ఉత్తర తెలంగాణలో నిజామాబాద్, కరీంనగర్, వరంగల్తో పాటు ఆదిలాబాద్తో పాటు సూర్యాపేట వరకు కూడా సస్యశ్యామలంగా ఉన్న ఈ యొక్క తెలంగాణ ఈరోజు ఎండిపోతుంది. ఎగ్జాంపుల్ మా ఎల్ఎండిలో 12 టీఎంసీల నీళ్ళు ఉండాల్సింది మినిమం 12 టీఎంసీ నీళ్ళు ఉండాలని జీవో ఉన్నది. తద్వారా కరీంనగర్ నగరానికి మేము ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడం చేసింది కరీంనగర్ కార్పొరేషన్. దాంతోపాటు 24/24/7 కూడా స్టార్ట్ చేశాం. కానీ ఈరోజు ఎల్ఎండిలో 4 టీఎంసీ నీళ్ళు ఉండడం వల్ల 4 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తుంది. అంటే అటు సాగునీరుకు ఇబ్బంది అవుతుంది, తాగునీరుకు ఇబ్బంది అవుతుంది. సాగునీరు అంటారా, భూమికి బరువైనంత పంట తీసేది కూడా ఈరోజు బీడులుగా మారే పరిస్థితి వచ్చింది. దీనికి ఏకైక కారణము మీ యొక్క కుటిల బుద్ధితోటి కేసీఆర్ గారి కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టిండ్రు. గోదావరి జలాలు మొత్తం కూడా కిందికి పంపిస్తుండ్రు. ఆంధ్రాకు అన్నం పెడతాండ్రు, తెలంగాణకు ఎండబెడుతున్నారు. ఇప్పుడు ఈ కాళేశ్వరం జలాలు మొత్తం పోయి సరే మీకు కాళేశ్వరం కోపం ఉంది కదా, మేము నిన్న డిమాండ్ చేసినాం, మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ డిమాండ్ చేస్తుంది. మీ ఇష్టమైన ప్రాజెక్ట్ అన్నారు కదా తొమ్మిడిహెట్టి దగ్గర, మేము తొమ్మిడిహెట్టి రాగానే గ్రావిటీ మీద ఎల్లంపల్లి నీళ్ళు తీసుకొస్తామని చెప్పారు. మీరు గ్రావిటీ మీద ఎల్లంపల్లి తొమ్మిడిహెట్టి తీసుకొస్తే మాకు సంతోషంగా ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా మీరు దాన్ని డిపిఆర్ తయారు చేసినరా, అనుమతులు తీసుకున్నారా? 152 మీటర్ల ఎత్తునో తొమ్మిడిహెట్టి కడతా అని మీరు మాట ఇచ్చిండ్రు. అది ఎంతవరకు వచ్చింది? ఎందుకంటే కాళేశ్వరం నీళ్ళు ఇస్తలేదు మాకు. ఈ యొక్క తమ్మిడిహెట్టి ఎక్కడాకు వచ్చింది? మీరు మీ బడేబాయి దగ్గరికి వెళ్ళి దీన్ని కూడా తమ్మిడిహెట్టి కూడా పోలవరంకి ఎట్లు ఇచ్చిండ్రు అట్లా జాతీయ హోదా తీసుకొచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేయమని చెప్పి ప్రధాన డిమాండ్. దీని డిమాండ్ స్టార్ట్ చేసాం. దీన్ని ఉవ్వెత్తున డెఫినెట్గా మేము ప్రజలకు తీసుకెళ్తాం. ఎందుకంటే 1-2 పియర్లు రెక్టిఫై చేస్తే మళ్ళీ తెలంగాణకు మొత్తం కాళేశ్వరం జలాలు వస్తాయి. కానీ కేవలం తెలంగాణను ఎండబెట్టాలనే ఉద్దేశంతో ఒక అక్కస్తోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాకు దాసో చేస్తారు. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు దీన్ని రెక్టిఫై చేయాలి. ఇది మా ఉత్తర తెలంగాణ ప్రజల డిమాండ్గా మేము చెప్తున్నాం. నెంబర్ 2, నిన్న ఒక ప్రభుత్వ కార్యక్రమం ఆ ప్రభుత్వ కార్యక్రమంలో ఇష్టానుసారంగా అపోజిషన్ లీడర్ను తిట్టడం జరిగింది. కేసీఆర్ అన్నాడు. నేను ఒక్కటి చెప్తున్నాను, కేసీఆర్ గిట్ట సమవుజ్జి ఉంటే తెలంగాణలో డెఫినెట్గా ఈరోజు వచ్చి నీ మీద డిబేట్ చేస్తాడు. కేసీఆర్కి సమవుజ్జి రావాలంటే నువ్వు ఇంకో 100 సంవత్సరాలు పరిపాలన చేయాలి. కేసీఆర్కి సమవుజ్జిగా నువ్వు మారాలంటే ఇంకో 2 సార్లు నువ్వు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తే అవుతుంది. కానీ కేసీఆర్ గారికి మీ సమవుజ్జి నువ్వు కాదు కాబట్టి నిన్ను అసలు లెక్కలకే తీసుకుంటలేడు కేసీఆర్ గారు. అసెంబ్లీలో మేము మాట్లాడదాం, మా మీద మీరు ఆన్సర్ ఇవ్వండి. దాని తదనంతరం కేసీఆర్ గారికి వెళ్ళారు. ఈరోజు చెప్తాడు, నిన్న రాజీవ్ గాంధీ గారి కాళ్ళ దగ్గర గుండి చెప్తున్నాడు. ఎవరే రాజీవ్ గాంధీ? మాకు తెలంగాణ కేసు రాజీవ్ గాంధీ కాళ్ళ దగ్గర ఉండి ప్రకటన చేస్తున్నాం అన్నాడు. రాజీవ్ గాంధీ కాళ్ళు ఉన్నా మా వెంకటేశ్వరం కాళ్ళు అయింది, మా ఇంత పెద్ద ప్రకటన చేస్తున్నావు? మాకు ఎవరైనా మాకు ఏ సంబంధం? అక్కడ పెట్టుకొని ఇష్టానుసారంగా మా కేసీఆర్ తిడుతుంటే తెలంగాణ ప్రజలు తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి నీ యొక్క ఫ్రస్ట్రేషన్, వరంగల్ మీ అంతర్గత యుద్ధాలు, పార్టీలో మీ అంతర్గత యుద్ధాలు, పార్టీ క్యాడర్కు మీకున్న డీలింగ్ వలన ఈరోజు ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం కూడా మా పార్టీ మీద మా కేసీఆర్ తీసే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఇప్పటికైనా మానుకొని మీరు ఇచ్చిన హామీలతో పాటు మా యొక్క మళ్ళీ డిమాండ్, ఉత్తర తెలంగాణ ఎండిపోతుంది, రాబోయే కాలంలో ఎడారిగా మారకముందే అయితే కాళేశ్వరం జలాలు మీరు ఇవ్వండి, లేకపోతే తమ్మిడిహెట్టి మీరు స్టార్ట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురామని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చేస్తుంది.